हेलो भाई लोग అందరికీ గుడ్ మార్నింగ్. జై శివరాయన్, జై శ్రీరామ్. సో గాయ్స్, అందరికన్నా ముందు లేచి నేను ఫ్రెష్ అప్ అయినా. మా వాళ్ళు చూడండి ఇలా నిద్రపోయారు. అండ్ నేను లేచి కొంచెం రైస్ పెట్టేద్దామని వెళ్తున్నా. కిచెన్ లో మొత్తం లైట్ ఆఫ్ ఉన్నది. లైట్ ఆన్ చేసి ఇక కొంచెం రైస్ అండి పెట్టేద్దామంటే గిది స్టవ్ అండ్ వాటర్ బాటిల్ గిది మేము తీసుకున్నాం కొత్త. అండ్ ఇక్కడ మేము పెట్టేసిన మసాలాలు ఇవన్నీ మీరు చూడొచ్చు. ఉప్పు, కారం, డోసా, ప్లేట్లు, గీట్లు, ప్యాస్, నింబు, లగాయి మొత్తం ఇక్కడ ఉంది ఆయిల్ తో సహా. ఇక ఎలాగో లేచా అని 20 పుషప్స్ కొట్టిన. మళ్ళీ బ్రష్ తీసుకొని బ్రష్ కూడా చేసేసిన. సారీ ఫర్ దిస్. మళ్ళా కొత్త బ్రష్ తీసుకొచ్చిన బాయ్ నైట్ అయినా మ్యాక్కి నైటే తీసుకున్నా. మళ్ళీ మార్నింగ్ పనికి వస్తాను. అమ్మ నిజంగానే పనికి వచ్చింది. మళ్ళా ఇక మస్త్ ఫ్రెష్ అయ్యి ఇక మనం కిచెన్లో వెళ్ళి కొంచెం రైస్ పెట్టేసి బయట మొత్తం ఎండ కొడుతున్నది బాయ్ గుద్దవాలి. అప్పుడు ఎండ కొడుతున్నది, అప్పుడే చలిస్తున్నది. ఏం వెదర్ ఏమో అర్థమైతే లేదు. ఇగో ఇది హీటర్ ఇట్లా పెట్టేసినాం దీనికి స్టవ్ మీద. రైస్ కూడా పెట్టేసిన దాని మీద. ఇక రైస్ ఉడుకుతున్నది. ఇక రైస్ ఎట్లా ఉడుకుతుందో చూపిస్తా బాయ్. యూ క్యాన్ సీ. చూడండి ఒకసారి ఎట్లా ఉడుకు. మార్నింగ్ 8 అవుతున్నది. మా బ్రదర్స్ ఇంకా ఇవ్వలేదు. నేను లేచి బౌల్స్ వాష్ చేసేసిన, రైస్ పెట్టేసిన, నా షర్ట్ ఉతికేసిన. అన్న కొంచెం స్టడీ చేసి బయట వెళ్ళి కొంచెం వర్క్ కూడా చూసుకోవాలి. స్టడీ పర్పస్లో వెళ్ళి సెర్చ్ కూడా చేయాలి ఏది మంచిదని. ఏఐ ఆటోమేషన్ లేదా ఏ డ్రాప్ షిప్పింగ్ అందులో ఏదైనా ఒకటి. సో ఇక ఎలాగో లేచామని బయట వచ్చి ఇక్కడ లెమన్ టీ తాగుదామని బయట వచ్చినాం నేను మా ఫ్రెండ్. గింత చిన్న స్టవ్ ఉంది ఎట్లా చేస్తాడేమో అనుకుంటే బాగానే చేశాడు బాయ్. టేస్ట్ కూడా అదిరిపోయింది బాయ్. ఎక్ నంబర్, ఎక్ నంబర్. సో ఇన్స్టిట్యూట్ని చూసుకొని మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం. ఏం లేదు కానీ బడ్జెట్ పర్పస్లోని కొంచెం అటెండ్ అయిపోతున్నది. వెల్కమ్ టు హైదరాబాద్ బాయ్. ఐ మీన్ హైదరాబాద్ నా హైదరాబాద్ సీన్స్ ఇట్లున్నాయి మా గాయత్రిపురం లెక్క. హైదరాబాద్కి గాయత్రిపురంకి ఏం ఫరక్ లేదు బాయ్. మా రోడ్లు కూడా ఇట్లనే ఉంటాయి. చూడొచ్చు మీరు ఎట్లున్నదో. మొత్తం రోడ్డు బిడ్డు మొత్తం కేరే ఉన్నది. గాలి पूरा स्मूथ हो गए मालूम है वाला वो बारिश की वजह से ऐसा ऊपर जा रहे नहीं, ये नहीं जा रहे नहीं. पंचायती हो गई बहुत बड़ी बाला. సో మా బ్రో అయితే సెటప్ అయితే పెట్టేసింది. హలో బాయ్స్, నేను ఇప్పుడు ఇంట్లో ఒక్కడిని ఉన్నా కాబట్టి ఇంట్లో వంట అయితే చేస్తున్నా నేను. ఇవాళ తీసుకున్నామన్న టమాటాలు అండ్ ఉల్లిగడ్డలు, ఆనియన్ అండ్ టమాటోస్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ మసాలాలు ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేస్తూ ఒక టమాటో కర్రీ తయారు చేయాలనుకుంటున్నాయి. ఎవరు లేరు, ఇట్లా అందరు బయట వెళ్ళిపోయిండ్రు. ఇద్దరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అజయ్ ఏమో బయట వెళ్ళాడు. ఇక నేనే ఇది చేసిన. ఇప్పుడు ప్రజెంట్ నాకు వర్క్ దొరికేంత వరకు నేను ఇక ఇక్కడ ఉండాలి. దొరికింది ఆల్రెడీ. రేపు నేను వెళ్తున్నా, బ్లింకెట్లోనే వెళ్తున్నా అనుకోండి. ఇక సాలరీ ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. పోయి ఒకసారి చూద్దాం ఎట్లుంది, ఇంకా వర్క్ ఎట్లున్నది ఇంకా ఫస్ట్ చూసి తర్వాత చెక్. ఫస్ట్ అయితే ఇంకా మనం ఇప్పుడు టమాటో చట్నీ అయితే చేస్తున్నాం. ఇది చేసినాక మాట్లాడదాం. ఇది చేసిన తర్వాత చూపెడతాయి ఓకేనా, లేకపోతే డీటెయిల్స్తో చూపెట్టాను. స్టాండ్ లేదు బాగా. స్టాండ్ పెడదామంటే స్టాండ్ లేదు. మొత్తం వీడియో చూపెడదామంటే స్టాండ్ లేదు. ఇక్కడ ఇట్లా పెట్టుకుందామంటే కూడా ఫోన్ ఎక్కడ జారిపోతుంది, ఎక్కడ పడిపోతుంది అన్న భయం. అవునా కదా? కనిపిస్తుందా? కనిపిస్తుందా వాడు? ఇగో ఇది కత్తి తీసుకొచ్చింది. కోస్తున్నాను. ఇది కత్తి మరీ డేంజర్ ఉన్నది. ఫుల్ తేజ్ ఆరిపోతున్నది కానీ ఇప్పుడైతే ఆనియన్ కట్ చేస్తున్నా. ఆనియన్ కూడా పానక్ స్మెల్ వస్తుంది. మొత్తం చూడు, హైదరాబాద్లో ఇట్లాంటి ఆనియన్స్ దొరుకుతాయి. మొత్తం ఫంగస్ ఉన్నాయి దీని మీద. అంటే మొత్తం ఫంగస్ ఉన్నాయి. ఈ ఫంగస్ వెళ్ళిపోయేంత వరకు దీన్ని పొట్టును తీసేయాలి. ఇట్లానే తినేస్తారు హైదరాబాద్లో చాలా మంది. తీసేయండి ఫంగస్. దీని మీద హెల్త్కి మంచిది కాదు. కుక్కౌంట్ పగట్లా ఇక్కడ పైసలు సంపాదించుకు వచ్చినాం, నేర్చుకోవడానికి వచ్చినాం. దాన్ని చెప్తారు హాస్పిటల్కి వెళ్ళిపోతాయి మళ్ళీ ఎక్కువ, దీనికంటే ఎక్కువ. అవునా కదా? ముందే మంచిగా జాగ్రత్త ఉండి అండ్ మంచిగా ఫ్రెష్గా గడుపుకోండి 2-3 సార్లు. ఫస్ట్ అది పొట్టు తీసేస్తుంది. ఇంకా హైదరాబాద్ లైఫ్ ఎట్లా పోతుందో ఏమో నాకు కూడా తెలియదు. జిమ్లో అడ్మిషన్ తీసుకుందామని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు సాయంత్రం బ్రోస్ వస్తే వాళ్ళతో పాటు దీనమ్మ ఉల్లిగడ్డలు కోసినా లేదా నీళ్ళు కళ్ళలో నీళ్ళు వచ్చేసింది బా. ఓరే బాప్రే, యూ క్యాన్ సీ
ఎప్పుడైతే బౌల్లో ఆయిల్ వేసిన దీనికి మిర్చి టమాటో అండ్ ఏంది ఆనియన్స్ తీసుకున్నా అండ్ బౌల్లో టమాటో లేదు మనం ఆయిల్ వేసేసి కొంచెం బాంబు మీద పెట్టినా ఏమంటే ఎప్పుడు వేసేద్దాం ఇది ఫుల్ అమ్మలేదు ఇక్కడ నేనే చేయాలి. దీని ఫ్లేమింగ్ రేట్ కొంచెం పెంచుదాం 2200 దాకా. షూ మెల్లగా మెల్లగా బాయిల్ అవుతున్నది అంటే వామ్ ఇక మొత్తం వేసేస్తున్నాను నేను. ఇవన్నీ ఆనియన్స్ టమాటో అండ్ చిల్లీ ఇవన్నీ వేసేసాను. ఇక దీనిని చెంచాతో కొంచెం ఉప్పాలి ఫ్లేవర్ రెడ్ తెలుగు ఇట్లా ఏమవుతుంది అది చేయాలి. ఎక్దమ్ మస్త్ బాయిల్ అవుతున్నది. జీరా జీలకర్ర అవి ఇవన్నీ వేసేసినాం. నేను కొంచెం మంచిగా కానివ్వండి ఒకసారి అయితే కానీ టేస్ట్ చూడండి అంటే క్రాక్ వస్తుంది. షూ సో భాయ్లో ఇప్పుడైతే నేను కంప్లీట్ చేసిన కర్రీ కంప్లీట్ చేసిన. అది ఏమంటారు దీని అమ్మ పప్పు పేరే తెలియదు నాకు. అన్నీ ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి పప్పుల పేర్లు అయితే మర్చిపోయినా. సో అక్కడ చేసి అయితే పెట్టినా. ఇక చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో అన్నది. అక్కడ పెట్టిన టేస్ట్ చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఓకే ఫస్ట్ అయితే అన్నం తీసుకుందాం 5 ప్లేట్ల. షూ నేనే ఇలా జీరాలు వేసిన అనుకోండి కొంచెం మంచిగా స్మెల్ రావడానికి. జీరా రైస్ లాగా ఎక్దమ్ కిరాకండి. అన్నం కూడా నేనే వాడినా మార్నింగ్. షూ లెట్స్ సీ హౌ కర్రీస్ బిల్డ్ ఇట్. ఓ ఫుల్ గరం ఉన్నది భాయ్. షావ్ మే ఎక్దమ్ వేరే అయిపోయింది ఇక కూర కూడా. స్పూన్ తీసుకోవడం మర్చిపోయినా. స్పూన్ తీసుకొద్దాం. ఇది యాక్చువల్లీ ఇది అన్నంది రైస్ది ఒక స్పూన్. ఇది అన్నం స్పూన్ ఏమో కర్రీది మా హెయిర్ స్పూన్ ఇట్లా. సో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్. ఇప్పుడు దీనికి అన్నం వండుకున్నది తీద్దాం. సో లెట్స్ గో నౌ. దిస్ ఈస్ ద కర్రీ టైం. పక్కనైతే వేసుకుంటున్నా. చూద్దాం దీని టేస్ట్ ఎట్లా అయింది ఇంకా అనేది. ఫస్ట్ టేస్ట్ చూద్దాం. అరే బాయ్ నిజం అస్సలు బిలీవ్ చేయరు. ఎంత కిరాకైందంటే కిరాకైంది. దీని అమ్మ టేస్ట్ కలర్ కూడా एकदम వేరే వచ్చేసింది. ఇలా పప్పు చేస్తా నాకు కూడా లేదు. అమ్మ ఒకసారి చూపెట్టినండి ఇట్లా దాన్ని చూసి నేర్చుకున్నా బాయ్. టేస్ట్ గుద్దాలైంది. స్పైసీ కూడా మినిమం లిమిట్లో వేసిన. కిరాకైంది కానీ వాహ్. తినే చూడే తర్వాత మాట్లాడు. సో బాయ్లో అమీర్పేటలో ఉన్న జిమ్స్ వెతుకుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఎంత మెంబర్షిప్ ఉంటుంది ఏముంటుందో ఒకసారి పోయి చూసుకుందాం. ఇప్పటివరకు చూడలే అక్కడ జిమ్స్ ఎట్లుంటాయి. ఒకసారి జిమ్ కూడా చూద్దాం ఉంటుంది. సో జిమ్కి వెళ్ళే ముందు అయితే ఒకసారి లొకేషన్ అయితే చూసుకోండి. ఇక్కడేమో వాయిస్ ఓవర్ చేస్తున్నాగా ఫాల్తూ కూడా బయట బుల్లెట్ సౌండ్ గిర్రమని కొడుతున్నాడు ఈ అమ్మ. సో ప్రజెంట్ మేము ఉంటుంది ఇప్పుడు ఇంత చిన్న గల్లీలోనే ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టించినారు లౌడేయాళ్ళు. సో ఫైనల్లీ లొకేషన్ ట్రాక్ చేసి అయితే మేమైతే జిమ్కి చేరుకున్నాం. ఇదిగో ఇక్కడిది లిఫ్ట్. జిమ్ 4th ఫ్లోర్ మీద ఉంది కాబట్టి ఇక ఇట్లానే వెళ్తున్నాం లిఫ్ట్లో. ఎక్కువగా జిమ్ చూసేస్తున్నా బాయ్. ఇక్కడ జిమ్ ఫీ ఎంత అంటే 3500. మనకి సెట్ కదని చెప్పేసి వచ్చేసినారు. సెట్ అయినా జిమ్కి పోదాం. ఇక్కడ చూద్దాం ఇంకా ఇప్పుడే కదా తర్వాత చూస్తే ఇప్పుడు టైం లేదు మన దగ్గర. వెళ్ళిపోతున్నా రూమ్కి. మా సాలరీనే సరిపోదు. ఇక్కడ 3500 ఫీ పెట్టిండ్రు జిమ్లో. నచ్చలేదు కాబట్టి రిటర్న్ వచ్చేసినారు. అందుకని రేపటి నుంచి వరకుతున్నా అందులో 20,000 వస్తే అందులో సగం ఇన్స్టిట్యూట్కి పైసలు వెళ్ళిపోతాయి. అండ్
ఇన్స్టిట్యూట్కి అండ్ ఎలా మన రూమ్ రెంట్కి వెళ్ళిపోతాయి. ఇంకా తినుడు వినుడు అయితే ఇంకా వేరే మాట, ఇంకా అది వేరే టాపిక్. మేము ఉంటున్నది అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఎల్లారెడ్డిగూడ అని ఉంటుంది. అటు అయితే మేము ఉంటున్నాం. హాయ్, ఈ లొకేషన్ మీకు తెలిసైతే ఓకే, లేకపోతే కూడా ఓకే, బికాజ్ మాకు మాత్రం కొత్త. అద్దం చూడండి ఎంత పెద్ద ఉంది మా రూమ్లో. నా బాడీ కూడా చూడండి ఒకసారి. ఇంత చిన్న అద్దంలో ఎట్లా కనబడుతున్నా కానీ యా. బాయ్ బాడీ పికప్లో వస్తున్నది బాయ్. జస్ట్ 4 days అయింది ట్రైన్ చేస్తూ, బాడీ ఆటోమేటిక్ పికప్లో వచ్చేస్తున్నది. లైక్ యూ క్యాన్ సీ మై షోల్డర్స్ అండ్ చూస్. ఏడు దిలీప్ లోడే అద్దంలో నేను కలవన్నాడు.